నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. జత వెతికే హృదయానికి 30వ భాగం. ఏంటది? చేతిలో ఉన్న కార్డు వైపు చూస్తూ ఆవేశంగా అరిచింది మేనక. ఆనంద పెళ్ళి వేరేవాడితో ఎలా జరుగుతుంది? ఈ మిత్రగాడేం చేస్తున్నాడు? క్రోధంతో ఎరుపెక్కిన కళ్ళతో తీక్షణంగా తన అన్నగారి వైపు చూస్తూ అడిగింది. అతను సమాధానం చెప్పలేనట్టుగా తలదించుకున్నాడు. ఆమె విసురుగా తన చేతిలో ఉన్న శుభలేఖని టేబుల్ మీద పడేసింది. ఇన్నాళ్ళు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసింది. ఇప్పుడు ఎవడో అనామకుడు వచ్చి ఆనందని గద్దలా తన్నుకుపోతానంటే చూస్తూ ఊరుకుంటుందా తను? ఆనంద భైరవి ఆస్తి తాను చేజిక్కించుకోగలిగితే ఇక జీవితంలో తాను ఎవడి వెనుక తిరగవలసిన పని లేదని ఎంతో జాగ్రత్తగా ఆలోచించి మిత్రలాంటి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ని పట్టుకుంది. కానీ వాడు ఒక తెలివి తక్కువ దద్దమ్మని ప్రూవ్ చేసుకున్నాడు. తను ఇక రంగంలోకి దిగక తప్పదు. ఈ అర్జున్ గాడెవడో తెలుసుకోవాలి ముందు. పల్లెటూరు ముద్దై ఉంటాడు. ఈ ఆనంద తెలివితేటలు అలాగే ఏడుస్తాయి. ముందు మిత్ర చేతిలో ఫూల్ అయింది. ఇప్పుడు ఈ పల్లెటూరి బయట చేతిలో ఇరుక్కుంది. మిత్ర కన్నా ఈ అర్జున్ 2 ఆకులు ఎక్కువ చదివినట్టున్నాడు. చిన్నగా తల విదిలించి అన్నగారి వైపు తిరిగింది మేనక. ఆమె మొహంలో కనిపించిన కాఠిన్యానికి వణికిపోయాడతను. చిన్నప్పటి నుంచి మేనక తీరు వేరుగా ఉండేది. ఆమె ఆశలు కలలు తమ మధ్యతరగతి జీవితాలకి మించి ఉండేవి. ముందు ఆడపిల్ల అవన్నీ ఎలా సాధిస్తుందని అనుకునేవాడు. ఒక్కసారి ఆమెకి 18 ఏళ్లు నిండగానే అతని ఆలోచన తప్పని రుజువు చేసింది మేనక. ఆమె దగ్గర ఎప్పుడూ తమ తాహతకు మించి డబ్బులు ఉండేవి. అవి ఆమె దగ్గరికి ఎలా వచ్చేవని అతడు తెలుసుకోవాలని అనుకోలేదు. తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో నుంచి తరిమేసినా అన్నగారిగా అతను ఆమె కూడా ఉన్నాడు. ప్రేమతో కాదు, ఆశతో. పులి వేటాడి దాచుకున్న ఆహారం మీద బ్రతికే నక్కలాంటివాడతను. అది మేనకకి తెలిసినా అతన్ని ఒక షీల్డ్ కింద ఉపయోగించుకుంది. బాలగోపాలాన్ని ట్రాప్ చేయడం పెద్ద కష్టమనిపించలేదు ఆమెకి. ఆమె కన్ను ఆనందం మీద పడింది. ఆమె కంఠం తరగని గని. ఆమె సంపాదన తన సెక్యూరిటీ. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ పాటికి ఆనంద పేరు మీద ఉన్న ప్రాపర్టీ కూడా తన పేరు మీదకి మారిపోయేది. ఆశాభంగం అత్యాశపరుడి ఆలోచనని విచక్షణని చంపేస్తుందన్న సైకలాజికల్ ఆస్పెక్ట్ మీద తన ప్లాన్ని రూపకల్పన చేశాడు మిత్ర. అది 100% పనిచేస్తుందని అతనికి తెలుసు. మేనక మనసు అతనికి తెలిసినట్టుగా వేరే ఎవరికీ తెలియదేమో. ఆమెకి కూడా. పెళ్ళెప్పుడు అడిగింది అన్నగారిని మేనక. నువ్వు కార్డు చూసావుగా, గుర్తులేదా అని అడగాలని అనిపించింది. కానీ భయం వల్ల ఆ ప్రశ్న గొంతులోనే ఉండిపోయింది. చెప్పాడు. ఆమె చిన్నగా తల పంకించి జరగవలసిన పనిని జాగ్రత్తగా అతనికి వివరించింది. ఆనంద పెళ్లికూతురి అలంకరణలో చాలా అందంగా ఉంది. సత్య, మాళవిక ఆమెని తయారు చేశారు. ఆమె చేతులు సన్నగా వణకడం గమనించింది మాళవిక. మా అన్నయ్య మంచివాడే, నువ్వు వణికిపోయేంత రౌడీ కాదు ఆట పట్టించింది మాళవిక. ఆనందకి అర్జున్ తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి. నీ మెడలో తాళి కట్టిన మరుక్షణం నిన్నెత్తుకుపోతాను ఏకాంతంలోకి. నీకు తెలుసుగా ఎందుకో. గిఫ్ట్ ట్రాప్ ఓపెన్ చేయాలి. తనని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు. అంత హడావిడిలో తనని ఎలా ఒంటరిగా పట్టుకుంటాడో ఆమెకి ఎప్పటికీ అర్థం కాదు. చాలా కార్యక్రమాలుంటాయి మనం చేయవలసినవి. అలా ఇష్టం వచ్చినట్టు మధ్యలో వెళ్ళిపోవడం కుదరదు ఖచ్చితంగా చెప్పింది తను. నా కోసం 1 గంట మేనేజ్ చేయలేవా? గారంగా అడుగుతుంటే ఆమె కాదనలేకపోయింది. అతనికి ఆమెను ఎలా ఒప్పించాలో బాగా తెలుసు. ఏంటి, మేకప్ అక్కర్లేకుండానే మొహం ఎర్రబడిపోయింది? స్వీట్ నథింగ్స్ గుర్తొస్తున్నాయా? రహస్యంగా అడిగింది మాళవిక. మరింత అందంగా సిగ్గుపడింది ఆనంద. కంగారుగా చుట్టూ చూసింది. ఎవరూ లేరు తామిద్దరూ తప్ప. నా ఛాన్స్ త్వరలోనే రాబోతోంది మళ్ళీ. అప్పుడెలా తప్పించుకుంటావో చూస్తాను. తిరిగి మాళవికని ఆట పట్టించిందామె. నేను నీలా ఏమీ సిగ్గుపడను. అందులో సిగ్గుపడడానికి ఏమీ లేదు.
ఎన్ని పుస్తకాల్లో చదవలేదు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఒకటే పద్ధతి. చెప్పుకుపోతున్న మాళవిక వైపు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది ఆనంద. గుడ్. అంత ఓపెన్గా ఉండే భార్య దొరకడం నా అదృష్టం. వెనుక నుంచి మిత్రకంఠం వినగానే చేస్తున్న పని మధ్యలో ఆగిపోయింది మాళవికకి. ఆమె నుదుటి మీద చిరుచెమట్లు అలుముకున్నాయి. పెదవులు బిగపట్టి నవ్వాపుకుంది ఆనంద. అయ్యిందా నీ పని అన్నట్టుగా తల ఆడించింది ఆమెను చూసి. ఒక్కసారి కళ్ళు మూసుకో ఆనందా అంటూనే ఆమె పెదవుల మీద తన పెదవులను అద్దాడు మిత్ర. సారీ, టైం లేదు, లేకపోతే నీ ఓపెన్ మైండ్ని ఎంజాయ్ చేసేవాడిని మాళవికతో అంటూ ఆమెకి దూరం జరిగి తను ఆనందకి ఇవ్వవలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిత్ర. తెల్లబోయి చూస్తున్న మాళవికని చూసి నవ్వు ఆపుకోలేకపోయింది ఆనంద. భలేవాడే దొరికాడు నీకు, నీకు తగినవాడు, నీ నోరు అందంగా మూయించగలిగినవాడు మెడలో హారాన్ని సర్దుకుంటూ అంది ఆనంద భైరవి. నిన్ను కళ్ళు మూసుకోమన్నాడుగా, మూసుకోలేదా నవ్వుతూ అడిగింది మాళవిక. ఊహూ నవ్వుతూ తల అడ్డం తిప్పింది ఆనంద. ఇద్దరూ నవ్వుకుంటూనే అలంకరణ పూర్తి చేశారు. పెళ్లితంతు మొదలైంది. మాళవిక ఆనంద భుజం మృదువుగా అదిమి బయటికి నడిచింది. అసలు కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుందని తెలుసు వాళ్ళిద్దరికీ. ఎదురుచూపు ఎంత భయంకరంగా ఉంటుందో ఆనందికి తెలిసిన క్షణమది. తను ట్రాప్ చేయబడుతోందని తెలుసు. భయంతో ఆమెకి ముచ్చెమటలు పోస్తున్నాయి. అయినా కేవలం అర్జున్ మిత్రుల మీద నమ్మకంతోనే రాబోతున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఇంతలో ఆమె ఉన్న గది తలుపు తెరుచుకుంది. ఒక చిన్ని పాప చిన్ని కవర్ని తీసుకొచ్చి తన చేతిలో పెట్టి తుర్రుమంది. చెమటలు పట్టిన చేతులతో కవర్ని ఓపెన్ చేసింది ఆనంద భైరవి. ప్లాన్ చేంజ్ అయింది. అర్జెంటుగా మనం కలుసుకోవాలనుకున్న ప్లేస్కి ఇప్పుడేరా అర్జున్ అని రాసి ఉంది. ఆమె పేపర్ని నీట్గా మడిచి అద్దం ముందు పెట్టింది. బలంగా ఊపిరి పీల్చి వదిలింది. గది బయటికి వచ్చి తనని ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకున్నాక ఒంటి నిండుగా బ్లాంకెట్ కప్పుకుని ఇంటి వెనుక తలుపు తీసుకుని బయటికి నడిచింది. ఆమె అర్జున్ ఉంటారన్న ప్రదేశానికి వచ్చింది. కార్తీక్ వాళ్ళ పొలం. అక్కడంతా చీకటిగా ఉంది. అక్కడ ఉన్న పాకలో మాత్రం లైట్ వెలుగుతున్నట్టుగా మూసిన తలుపు సందులో నుంచి సన్నని గీతలా కనిపిస్తోంది. ఆమె ధైర్యంగా అటు నడిచి తలుపు తోసుకుని లోపలికి నడిచింది. ఆమె తిమ్మెరపోయింది. కారణం అక్కడ ఎవరూ లేకపోవడమే. ఖాళీగా ఉన్న పాక లోపల భాగాన్ని అయోమయంగా చూసి బయటికి అడుగుపెట్టింది ఆనంద భైరవి. ఆమెకి భయంతో ఏడుపొచ్చింది. గుడ్, నేను విన్నది నిజమే. చాలానే మార్పొచ్చింది నీలో. ఒంటరిగా ఒక మగవాడి కోసం ఇలా చీకట్లో బయలుదేరి వచ్చావంటే వాడెలాంటివాడో చూడాలి. మేనక గొంతు వినగానే ఆనంద పై ప్రాణాలు పైనే పోయాయి. అయినా బింకంగా నిలబడింది. అర్జున్ పేరు చెప్పి మోసంతో నన్ను ఇక్కడికి రప్పించావన్నమాట. ఆమె వైపు సూటిగా చూస్తూ నిర్ధారించుకుంది ఆనంద. బుర్ర ఉపయోగించడం కూడా వచ్చిందే, మంచిది. నా నుంచి తప్పించుకుందామని అనుకున్నావా? అది అంత తేలిక కాదు ఆనంద భైరవి. ఎన్నేళ్లు ప్లాన్ చేశానో తెలుసా? నీ మూర్ఖత్వంతో దాన్ని చెడగొట్టాలని చూసావు. మిత్రగాడి వల్ల ఆ పని కాదని తేలిపోయింది. నీకోసం మరొక పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. నవ్వుతూ తన కుడివైపుకు తిరిగి చిన్నగా చప్పట్లు కొట్టింది. ఆ చీకటిలో నుంచి నడుచుకుంటూ ముందుకు వస్తున్న ఆకారాన్ని చూసి ఉలిక్కి పడింది ఆనంద భైరవి. రమేష్, నువ్వా? అయోమయంగా చూస్తూ అడిగింది. అవును రమేష్. వాడికి కావలసినది నువ్వు, నాకు కావలసింది నీ డబ్బు. సో మర్యాదగా వాడిని పెళ్లి చేసుకో. అదే ముహూర్తానికి ఆ అర్జున్ గాడు వేరే ఎవరితోనూ తగులుకుంటాడు నిర్లక్ష్యంగా అంటూ రమేష్కి సైగ చేసింది మేనక. సినిమాలలాగా విలనిష్గా నవ్వుతూ తన దగ్గరికి రాలేదు రమేష్. అతని కళ్ళలో ఉన్న కాంక్ష అతని మొహాన్ని మరింత భయంకరంగా మార్చేసింది. ఇంతలో అతని స్నేహితులు ముగ్గురు ఆమెని చుట్టుముట్టారు. ఎలా తప్పించుకుంటుంది వీళ్ళని? అర్జున్ అంటూ మౌనంగా మనసు రోధిస్తుంటే ఒక అడుగు వెనక్కి వేసింది. రమేష్ ఆమె చేతిని బలంగా పట్టుకుని తన వైపుకు లాక్కోవడానికి ప్రయత్నించాడు. మేనక కళ్ళు గుండ్రంగా తిప్పి తల చిన్నగా విదిలించింది. ఆమెకి డ్రామా అంటే తగడి చిరాకు. అంతా పర్ఫెక్ట్గా ఉంది. చీకటి, నిశ్శబ్దం, నిర్జనంగా ఉండడం అన్నీ తనకి కలిసి రావడం ఆమెకి అంతులేని సంతోషాన్నిచ్చింది. రమేష్, త్వరగా కానీ హెచ్చరించింది. రమేష్ ఆనందకి మరింత దగ్గరగా వచ్చాడు.
ఊహించని వేగంతో ఆనంద అతని చెంప మీద ఈడ్చి కొట్టింది. ఊహించని ఆ బలమైన దెబ్బకి వెనక్కి తూలాడతను. ఆశ్చర్యంతో ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు అతని స్నేహితులు. దగ్గరకొస్తే చంపేస్తాను, జాగ్రత్త. నేనెవరనుకుంటున్నావు? అర్జున్ కార్తికేయ భార్యని, ఆవేశంతో అరిచింది ఆనంద. కాబోయే భార్యవి, భయంతో మతిపోయిందా? మేనక ఆనంద వైపు అడుగు వేస్తూ అడిగింది. అప్పుడు నవ్వింది ఆనంద చిన్నగా. ఈ ధారావాహిక ముగింపు రేపటి ఎపిసోడ్లో వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.